దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఒక నీతి కథ. వినడానికి సమయం ఉన్నవారు తప్పకుండా వినండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడికి న్యాయంగా పాలించటం, ప్రజలందరినీ సుఖంగా చూసుకోవడం అంటే చాలా ఇష్టం. అందరి కష్టసుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు, ధర్మస్వభావం కలవాడు. అయితే అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ కథ విన్నాక గోవిందా గోవిందా అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ రాజుకు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చాడు. రాజు భక్తిని తిలకించిన శ్రీనివాసుడు ఆ రాజుతో ఇలా అన్నాడు: రాజా, నీ భక్తిని అస్సలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఏం ఆలోచించకుండా భగవంతునితో ఇలా అన్నాడు: స్వామి, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక. అదేంటంటే, మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులని చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని తన కోరిక కోరాడు. అప్పుడు భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి, ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు. అప్పుడు భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు: సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా. నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని చెప్పగానే అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడు. ఇది రాజుగారి ఆజ్ఞ అని దండోరా వేయించేశాడు. ఇక రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవటం ప్రారంభించాడు. అలా నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణాల నిధి కనిపించింది. అది చూడగానే ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారందరినీ అడ్డుకొని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఆ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అంటూ చెప్పుకొచ్చాడు. కాని లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూట కట్టుకొని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు తమ తమ మనసులో ఇలా అనుకున్నారు: మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాం, ఇక ఆ భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని. ఇటేమో రాజు మాత్రం ముందుకు సాగాడు. అలాగే ఇంకొంత దూరం నడిచేసరికి కూసంత దూరంలో ఒకచోట వెండి నాణాల కొండలాంటి నిధి కనిపించింది. ఇంకేముంది, మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాలను మూటకట్టుకొని వాళ్ళు కూడా తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్లీ మళ్లీ దొరకదు అని అనిపించింది. వెండి నాణాలు మళ్లీ దొరుకుతాయో లేదో తెలీదు, భగవంతుడైతే మళ్లీ అయినా దొరుకుతాడు కదా అనుకున్నారు అంతా. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళకి విచిత్రంగా బంగారపు నాణాల నిధి కనిపించింది. ఇంకేముంది, అది చూసిన ప్రజలు రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఆ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంకా కేవలం రాజుతో పాటు రాణి ఒక్కరు మాత్రమే మిగిలారు. రాజుగారు రాణితో ఇలా అన్నాడు: చూడు రాణి,
ఈ ప్రజలు ఎంత ఆశపోతులో, భగవంతుడి నిజదర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు అని అనడంతో నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. ఇక చివరికి వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకి ఈసారి 7 రంగులలో దగదగా మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇంకేముంది, రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూటగట్టుకోవడం ప్రారంభించి అటు మూటలు కడుతూనే ఇటు రాజుగారితో, రాజా మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నిటినీ పోగు చేసి మూటలు కట్టేసి ఉంచుతాను అంది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. ఆయన మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగటం మొదలుపెట్టాడు. ఇక కొద్దిసేపటికే రాజు భగవంతుడు చెప్పిన కొండని చేరుకున్నాడు. చూడగానే ఆ కొండపై నిజంగా భగవంతుడు నిలబడి ఉన్నాడు. ఇక రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు, నాయనా, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఏరి ఇంకా రాలేదే అనగానే రాజు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు. అది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఇలా వివరించాడు, చూడు బిడ్డా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను, కనిపించను. వారు నా స్నేహాన్ని కాని కృపను కాని ఎన్నటికీ పొందలేరు అని చెప్పి రాజుగారికి ఆశీర్వచనాలు చేసి మాయమవుతాడు భగవంతుడు. ఈ కథ యొక్క సారాంశం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నిటినీ విడిచి ఇష్టంతో, భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. మన తిరుమల శ్రీనివాసుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవం అని పెద్దలు ఊరికే అనలేదు. స్వామివారి మహిమలు వర్ణనాతీతం. ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చెంత పెట్టండి చాలు, ఇక ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఇక సెలవు.